వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు విచారణకు హాజరయ్యారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్య వ్యాఖ్యల కేసులో 2 రోజుల క్రితం ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందం ప్రసన్న కుమార్ రెడ్డిని విచారించనుంది. మహిళా ఎమ్మెల్యేపై అసభ్య వ్యాఖ్యలకు సంబంధించి అతనిపై కోవూరు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు విచారణకు హాజరయ్యారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్య వ్యాఖ్యల కేసులో 2 రోజుల క్రితం ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీధర్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇక్కడ మనకు ఈ నెల్లూరు కోవూరుకు సంబంధించి కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు ఆ మహిళను అనుచితమైన వ్యాఖ్యలు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రసాదమ్మ పట్ల అనుచితంగా వ్యవహరించారు, అనుచితంగా మాట్లాడారు, ఆమెను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారని ఇటీవల జరిగిన వైసీపీ సమావేశంలో మాట్లాడారనే అంశం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. దీనికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఫిర్యాదు మేరకు ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు విచారణకు పిలవడం జరిగింది. 2 రోజులు ఇచ్చిన నోటీసును అనుసరించి ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు. తొలుత ఈ విచారణ కోవూరులో ఉంటుందని చెప్పినప్పటికీ కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ నెల్లూరు రూరల్ డిఎస్పీ ఎదుట హాజరు కావాల్సిందిగా ఇక్కడ తెలపడం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడే విచారణ ముగిసింది. విచారణ ముగిసిన తర్వాత ఇప్పుడు మీడియాతో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. 40 ప్రశ్నలను సంధించారు. వాటికి సంబంధించిన జవాబులను తాను రాతపూర్వకంగా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పాడు. అయితే ఇక్కడ మనం కొంచెం ప్రసన్న కుమార్ రెడ్డి స్వరం మార్చారు. తను వేమిరెడ్డి ప్రశాంతమ్మను రాజకీయంగానే విమర్శించాను, తనను అవినీతిలో పిహెచ్డి చేశారని ప్రస్తావించిన నేపథ్యంలో ఇక్కడ ఆమె పీజీ చేసిందన్న అంశాన్ని మాత్రమే తాను రాజకీయంగా విమర్శించానని, వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. ఈ అంశానికి
కొంచెం స్వరం మార్చడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఈ ఈ అంశానికి సంబంధించిన ఈ వ్యవహారంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద కూడా ధ్వంసం చేశారు నా వేమిరెడ్డి ప్రశాంతమ్మ అనుచరులు. దానికి సంబంధించిన కేసు ఇప్పటి వరకు కూడా ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇక్కడ ధ్వంసానికి పాల్పడ్డారు, దాడికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. తాము 8 మంది వైసీపీ నాయకుల పేర్లు కూడా గుర్తించి వారిని సీసీటీవీ ఫుటేజీల ఆధారం కూడా గుర్తించారు. సామాన్యులు కూడా గుర్తిస్తుంటే వీరు నాయకులు పోలీసులు మాత్రం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారనే అంశం ఇటు అధికార పార్టీకి సంబంధించిన ఒకంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కూడా ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ తెలపడం జరిగింది, విమర్శించడం జరిగింది. తాను చట్టానికి కట్టుబడిన వ్యక్తిని కూడా తెలిపారు. తాను నోటీసులు అందిన వెంటనే ఈ రోజు 5 నిమిషాల ముందే నేను విచారణకు సిద్ధమై వచ్చానని చెప్పారు. అయితే తనిచ్చిన కేసుకు సంబంధించి కూడా పోలీసులు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. ఇక్కడ మనకు దీనికి సంబంధించి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినట్టు కూడా తెలియజేశారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతమ్మను వ్యక్తిగత నిందారోపణలు చేశారు, వ్యక్తిగత ఆరోపణలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే అంశంలో ఉన్న నాయకులు కూడా నోటీసులు అందే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ పోలీసులు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తాము ఇచ్చిన కేసులను పట్టించుకోవడం లేదు. ఇటు రాజకీయ కక్షతోనే ఈ అరెస్టులు జరుగుతున్నాయి. శాసన మండలిలో దీనికి సంబంధించిన ప్రస్తావనలు ఇప్పటికే కొద్ది రోజుల్లో ప్రారంభంగా ఉన్న శాసన మండలిలో ఈ అంశం లేవనెత్తామని చెప్పారు. అక్కడ కూడా తమకు బలం లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రజా పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలపడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించిన వైసీపీ కార్యాచరణ మేరకంతా కూడా ఈ రోజు వైసీపీ నాయకులు అక్కడ నెల్లూరులో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనిల్ కుమార్ కూడా వైసీపీకి సంబంధించిన అనిల్ కుమార్ కి రుస్తుంజీ మైన్ సంబంధించిన అక్రమ క్వారీకి సంబంధించిన అక్రమ మైనింగ్ సంబంధించిన వ్యవహారంలో నోటీసులు అంది ఉన్నాయి. ఆయన రేపటి రోజున విచారణకు హాజరు అవుతున్నారని తెలిసింది. దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికైతే అనిల్ కుమార్ రెడ్డి ఇక్కడ పరారిలో ఉన్నట్టు కూడా అనిల్ కుమార్ రెడ్డి అందుబాటులో లేనట్టు కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా రేపు విచారణకు హాజరవుతారని వైసీపీ నాయకులు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరులో ఈ అరెస్టుల పరంపరతో రాజకీయం వేడెక్కింది. ఇరు పక్షాలకు సంబంధించిన కార్యకర్తలు పరస్పర ఆరోపణలతో ఈ విచారణ నేపథ్యంలో అంతా కూడా ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. ఈ ప్రజాక్షేత్రంలో అంతా కూడా ఎవరికి వారు ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులుగా ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే రేపటి రోజు అనిల్ విచారణకు హాజరవుతారని నాయకులంతా చెబుతున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా దానికి సిద్ధంగా ఉంది. ఆ నోటీసులకు సంబంధించి అనిల్ ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైందని కూడా మరోవైపు విశ్వసనీయంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మైనింగ్ అక్రమ రవాణా అనేది మటుకు వాస్తవం. ఇక్కడ నెల్లూరు జిల్లాలో వైసీపీ హయాంలో ఈ మైనింగ్ అక్రమ రవాణా అనేది జరిగింది. దీనికి సంబంధించి కొందరు వ్యక్తులు వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు రవాణాగా మైనింగ్ చేసే వ్యక్తులు అక్రమార్జన గడించారు. వారి ఆస్తులే చెబుతున్నాయి ఇక్కడ అక్రమ రవాణా జరిగింది. కొంతమంది అక్రమంగా ఆస్తులు కూడబెట్టారు. దానికి సంబంధించిన సంకేతాలు కూడా ఇక్కడ తెలుస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం ఎలాంటి ఆర్థికంగా లేని వ్యక్తులు కూడా ఈ తర్వాత ఖరీదైన భవనాలను కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలను కనుక్కోవడం, ఖరీదైన వాహనాల్లో తిరగడం, ఇవన్నీ అక్రమార్జనకు సంకేతాలుగా తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ రాజకీయం కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ అక్రమ మైనింగ్ రవాణా వైపు ఇక్కడ కొంతమేరకు సమాచారం ఇవ్వడంతో నెల్లూరులో ఈ అరెస్టుల పరంపర కొనసాగుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ పోలీసులు విచారణకు హాజరైంది. ఈ విచారణకు సంబంధించిన నివేదికను అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించి కోర్టులో వ్యవహారం కూడా నడుస్తా ఉంది. ఇరువైపులా కూడా కోర్టును ఆశ్రయించడంతో ఈ పోలీస్ శాఖ ఈ విచారణకు సంబంధించిన నివేదికను కోర్టు ముందు నుంచి కోర్టు ఆదేశానుసారం తదుపరి చర్యలు జరిగే అవకాశం ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్